ఇక్కడుండే ఖాళీ ప్లేస్ లో పారి కూడా అయితే కట్టిస్తా ఉండా. వాస్తు చూసి ఆయన అయితే పిలిపించిన ఒకటే పారి బేస్మెంట్ కు లైన్లు కూడా గీసేస్తా ఉండారు. బేస్మెంట్ లైన్లు గీసిన తర్వాత మనోళ్ళు తవ్వటం అయితే మొదలు పెట్టేశారు. ఫస్ట్ లో ఇద్దరు, ఇక్కడ ఒక మనిషి, మొత్తం ముగ్గురు అయితే వచ్చినారు. ఇంకా వాళ్ళకు టిఫిన్ అయితే తీసుకోమేదానికి చిన్నవరంపాడు క్రాస్ రోడ్ అయితే వచ్చిన ఈ టిఫిన్ అంగటికి పార్సల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనోళ్ళు టిఫిన్ అయితే చేస్తా ఉన్నారు ముగ్గురు. వాళ్ళతో పాటు నేను కూడా అయితే టిఫిన్ తెచ్చుకున్నా. 4 ఇడ్లీ, 1 వడ, 3 పూరి. దీంట్లోకి చట్నీ, కుర్మా, సాంబార్ అయితే కట్టినారు. టేస్ట్ అయితే సూపర్. టిఫిన్ చేసిన తర్వాత వాళ్ళతో పాటు నేను కూడా కలిసిమెలిసి వాళ్ళతో పాటు వర్క్ చేసిన. ఇంకా మధ్యాహ్నం భోజనం టైం అయితే అయింది. మధ్యాహ్నం భోజనం కోసం రెడ్డిపల్లి కట్ట దగ్గర ఉండే ఈ డాబా దగ్గరికి అయితే వచ్చినాను. మనోళ్ళకు భోజనాలు అయితే తీసుకొని వచ్చేసిన. 4 పార్సల్లో ఒక్కొక్క పార్సల్కి 60 రూపాయలు అయితే తీసుకున్నారు. ఓరిని పాసుకోవాలి, ఎన్ని కూరలు కట్టినారో చూడండి. రైస్ కూడా ఫుల్ గా పెట్టేశారు. దీంట్లోకి పచ్చడి, తాలింపు, పప్పు, మజ్జిగ, రసం, ఉడియాలు. మొత్తానికి సాయంకాలానికి వర్క్ అయితే అయిపోయింది. ఈ బేస్మెంట్ వర్క్ అయిపోయే తలకి నేను కోయట్లో తిన్న సచిన్ కోళ్ళు, బిర్యానీలు అన్ని కరిగిపోయిరా స్వామి.